వెల్కమ్ టు ఆర్దే టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్న. నమస్కారం సార్. చెప్పండి సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు కమిషన్ అని చెప్పేసి ఇదే రాష్ట్రంలో తిరిగిన చెక్కలు కొట్టిన ఈ కమిషన్ రిపోర్టు ఈరోజు ఢిల్లీకి పంపించడం అనేది జరిగింది. అక్కడ సిబిఐకి ఇస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పిండు. దీని వెనకాల ఏముంది, ఎందుకని ఇవ్వాల్సి వస్తుంది? ఈ ముఖ్యమంత్రి గారు ఈ 20 నెలల్లో వెలగబెట్టింది ఏం లేదు కాబట్టి, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖం చెల్లదనేటువంటి ఒక భయంతో, ఆందోళనతో ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లాలి అనేటువంటి కోణంలో ఈ కాళేశ్వరం రిపోర్ట్ని ముందు పెట్టుకొని దీని ఆధారంగా సిబిఐకి అప్పచెప్పి కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. మేడిగడ్డలో 2 పిల్లర్లు వంగితే ఆ కుంగినటువంటి పిల్లర్లను వాడుకొని తెలంగాణకే మెయిన్ పిల్లర్ అయినటువంటి కేసీఆర్ గారిని కుంగదీసి తెలంగాణను, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కూల్చాలనేటువంటి కుట్ర చేస్తున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదేదో కేసీఆర్ మీద చేసేటువంటి కుట్ర కాదు, తెలంగాణ మీద చేసేటువంటి కుట్ర, తెలంగాణ అస్తిత్వం మీద చేసేటువంటి కుట్ర. ఈ పేరు మీద మొత్తం గేట్లను ఎత్తేస్తే ఆడ పోలవరం దగ్గర నీళ్లు మళ్లించుకొని బనకచెర్ల నుండి మొత్తం ఆదరణ అంతా పారించాలనేటువంటి ఒక దురుద్దేశం దీంట్లో ఉన్నదనేటువంటి సత్యం ఇప్పటికైనా మనం గ్రహించాలి. లేకపోతే మేడిగడ్డ అంటే కేవలం ఒక మేడిగడ్డ, అదే కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డేనా, 2 పిల్లర్లేనా? కాళేశ్వరం అంటే ఒక ఎల్లంపల్లి, ఒక మిడ్మానేరు, ఒక మన ఎస్ఆర్ఎస్పి, ఒక అన్నపూర్ణ రిజర్వాయర్, ఒక రంగనాయక రిజర్వాయర్, ఒక మల్లన్న సాగరు, ఒక కొండపోచమ్మ, బస్వాపూరు, గంధమల్ల, ఇవన్నీ కలిస్తే కాళేశ్వరం. అన్ని ఫంక్షన్లుగానే ఉన్నాయి కదా. ఒక్క 2 పిల్లర్లు ఏదో కొంత చీరక వాసినంత మాత్రాన మొత్తం అయిపోయింది అని చెప్పేసి ప్రచారం చేయడం ఏదైతుందో ఇది చాలా దురదృష్టకరం. ప్రజలు కూడా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. దాని ఫలితం ప్రజల ముందు ఉంది కదా. అంటే ఇప్పుడు దాదాపుగా పోలవరం ప్రాజెక్టు కూడా అనేక మార్లు కూలిపోవడం అనేది జరిగింది. 5 నుంచి 6 సార్లు పడిపోయింది. అయినప్పటికీ కూడా దాని మీద కూడా ఎన్డీఏ ఎస్ఏ రిపోర్ట్ ఇవ్వండి. కేవలం కాళేశ్వరం చుట్టూ తిరగవలసిన అవసరం ఏమొస్తుంది? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది రాష్ట్రంలో? ఖచ్చితంగా అది నేటి ప్రభుత్వం యొక్క కుట్రగా మనం భావించాలి. ఇప్పుడు పోలవరం కూలితే పట్టించుకోరు. మొన్న ఎస్ఎల్బిసి కూలింది కదా, ఆ పెదవా కొట్టుకపోయింది కదా. అట్లా అనేకమైనటువంటి నిర్మాణాలు కూలుతున్నా కూడా ఎవరు పట్టించుకోరు. కానీ కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉంటే దాంట్లో ఒక కాంపోనెంట్లో 2 పిల్లర్లు వంగితే ఆ కుంగిన పిల్లర్లను కూడా కాంట్రాక్టరే మేము రిపేర్ చేసి ఇస్తామన్నా కూడా వీళ్ళు పని కట్టుకొని ఎట్లనన్నా చేసి కేసీఆర్ మీద బురద చల్లాలంటే కాళేశ్వరం వాడుకోవాలి, కాళేశ్వరంలో డబ్బులు తిన్నారని ప్రచారం చేస్తే సరిపోతుంది అనేటువంటి దురాలోచనలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సరే, కాళేశ్వరం కూలింది అనుకుందాం, ఇంకేం పని చేయలే అంటున్నావు. అసలు కాళేశ్వరంలో ఒక చుక్క నీళ్లు రావట్లేదు. మరి 2 ఏళ్ళు అయింది కదా, నువ్వేం ప్రాజెక్ట్ కట్టినావు? తట్టడి మన తీసినావా? అసలు ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేసినావా? నువ్వు అనుకున్నటువంటి ప్రాజెక్టులు ఏమైనా కట్టినావా ఇప్పటివరకు? ఏమి లేదు కదా. మరి నీకు మాట్లాడడానికి అర్హత ఏముంది? అసలు 60 ఏళ్లలో మీరు చేయలేంది కేసీఆర్ గారు 6 ఏళ్లలో చేసి చూపెట్టాడు. ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చిండు. బీడువడ్డి తెలంగాణను పచ్చబడేసిండు. కన్నీళ్లు పెడుతున్నటువంటి రైతుల ముఖంలో చిరునవ్వు చూపించాడు. అది కేసీఆర్ గారి యొక్క నైజం. అది కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టడం వల్ల వచ్చినటువంటి ఫలితం. అది 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ ఈరోజు దేశంలోనే నెంబర్ 1గా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే తెలంగాణగా మారింది. 34 లక్షల ఎకరాలను పారిస్తున్నటువంటి కాళేశ్వరం పట్టుకొని కూలేశ్వరం అయిందంటే మరి కూలిపోయింది కాళేశ్వరం కాదు, కుళ్ళిపోయినాయి మీ మైండ్లు. ఇది అర్థం చేసుకోవాలి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఒక ఎకరానికి గిడ నీళ్ళు ఇయ్యలేదు అని చెప్పేసి కింద నుంచి పై వరకు గిడ అలా క్యాడర్ మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. ఇది వాస్తవమేనా? ఇప్పుడు 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకపోతే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు ఎట్లా పండిస్తున్నది? నేను చెప్పేది అధికారిక లెక్కలేదు. నేను ఊరికే ఎలయ ముచ్చట్లు మలయ ముచ్చట్లు చెప్తలేను నేను. మరి దానికి ఏం సమాధానం చెప్తావు? ఈరోజు 1 ఎకరానికి కూడా నీళ్ళు వారేయకపోతే అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి, కొండపోచమ్మ నుండి, మల్లన్న సాగర్ నుండి, రంగనాయక సాగర్ నుండి వచ్చేటువంటి నీళ్ళని ఎవడు మింగుతాడు? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు అప్పగించుకొని కూర్చొని మొత్తం టీఎంసీలో నీళ్ళని మింగేస్తున్నాడా? లేదా ఆ నీళ్ళని బంగ్లాదేశ్ పంపిస్తానులా, పాకిస్తాన్ పంపిస్తానులా? కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు. అరే, ఒకనాడు కరువుతో అల్లాడిందండి ఈ ప్రాంతము. కుండలు పట్టుకొని బోరింగ్ల కాడి పోయి నిల్చున్నారు. ఈరోజు కుండలు కనబడుతున్నాయా? లైన్లు కనబడుతున్నాయా? మరి ఎట్లా సాధ్యమైంది అది? ఓనాడు బీడు పడ్డాయి,
మొత్తం సర్కార్ తుమ్మలే కదా భూములన్నీ, మొత్తం బీడు వెళ్ళలేదు. తంగెడు చెట్లు మొలిచి, గునుగు చెట్లు మొలిచి, సర్కార్ తుమ్మలు మొలిచి మొత్తం బీడు పడలేదా తెలంగాణ? 20 ఎకరాల రైతు కూడా వలసపోయింది, వాస్తవం కాదా? తెలంగాణ అంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్, భీవండి అని పేరు పోయింది, వాస్తవం కాదా? మరి ఇవన్నీ ఎట్లా మారినాయి? అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఇక్కడ ప్రజలు బతకలేరా, వ్యవసాయం చేయలేరా? అంటే అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కట్టింది కాబట్టి ఇంకా వాళ్ళ ముఖం కట్టింది కాంగ్రెస్ వాళ్ళకు. సిగ్గుండాలి మాట్లాడడానికి. గోదావరి మీద నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు? ఒక్క ఎస్ఆర్ఎస్పి స్టార్ట్ చేస్తే 25 ఏళ్ళు అయినా అది పూర్తి కాలే. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2ని కేసీఆర్ గారు పూర్తి చేసిండు. దానికి అదనంగా నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఒక్కటి చెప్పు. ఆ దేవాలయాలు అనేది ఆ చంద్రబాబు నాయుడు మొదలు పెడితే ఇప్పటికి పైపులు పలుగుతానే, వరంగల్ నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు 2 పిల్లలకు చీరక వాస్తే నువ్వు కేసు పెడతావు కదా, మరి దేవాదుల పైపులు నేటికి పగులుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు లోపలేద్దామా? ఇదే రేవంత్ రెడ్డి గారు గురువు చంద్రబాబు నాయుడు కదా కారణం. పెట్టండి, దమ్ముంటే ఆయన మీద కేసు పెట్టాలా. దేవాదిలో కొన్ని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి చేసింది కదా, వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. వాళ్ళని కూడా లోపలేలే, అప్పుడు కానీ సిగ్గు వస్తుంది కొంచెం అన్న. నువ్వు గోదావరి మీద కట్టిన ప్రాజెక్ట్ ఏందని అడుగుతున్నా. గోదావరిలో ఈరోజు కూడా 2000 టీఎంసీలు పోయి ఈరోజు గోదావరిలో సముద్రంలో కలుస్తున్నాయి. ఎవడు కారణం దానికి? కేసీఆర్ గారు వచ్చింది కాబట్టి ఈరోజు 140 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీని తీసుకురాగలిగాను. మీరు కట్టింది ఏంది? ఒక్క ప్రాజెక్టు. ఎల్లంపల్లి స్టార్ట్ చేస్తే అది పెండింగ్లో ఉండే, మిడ్ మానేర్ స్టార్ట్ చేస్తే అది పెండింగ్లే ఉండే, దేవాదిల పెండింగ్ లేనే, ఎస్ఆర్ఎస్పి పెండింగ్ లేనే. నువ్వు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్క పేరు చెప్పు. కానీ కేసీఆర్ గారు ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు? భక్తరామదాస్ కట్టిండు, సీతారామ ప్రాజెక్టు కట్టిండు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, రంగనాయక్ సారు, కొండపోచమ్మ, మల్లన్న సాగరు, అన్నపూర్ణ. ఇన్ని నేను నోటికి చెప్తానా నేను? రైట్. మరి ఇక్కడ ఇంకో మాట కూడా ముఖ్యమంత్రి అంటున్నాడు, మూసి పక్షాలన చేస్తా అంటే ఏ ప్రాజెక్టు నుంచి తీసుకొచ్చి ఆ వాటర్ని తీసుకొచ్చి ఇక్కడ మూసి పక్షాలన చేస్తాడు. కాంగ్రెస్ వాళ్ళ మెదళ్లను ప్రక్షాళన చేయాలి, అప్పుడు కానీ రాష్ట్రం బాగుపడదు. ఎట్లా మాట్లాడతారండి నాకు అర్థం కాదు. ఈరోజు నువ్వు గండిపేట నుంచి నీళ్ళు తీసుకుపోయి మూసిని ప్రక్షాళన చేస్తావు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? గంగ నుంచి వస్తానయా? బ్రహ్మపుత్ర నుంచి వస్తానయా? కావేరీ నుంచి వస్తానయా? అవి గోదావరి నీళ్ళు కావా? కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. ఇదే మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి మీరు 30 కోట్ల రూపాయల 30 టీఎంసీలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయల వర్క్ను మీరు రిలీజ్ చేసింది కదా. మరి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి. కాళేశ్వరం నీళ్ళే కదా. కాళేశ్వరం నీళ్ళు మల్లన్న సాగర్కి వస్తే 50 టీఎంసీల నీళ్ళు. ఆ 50 టీఎంసీల నుంచి వెళ్ళి ఇప్పుడు కోట్ల రూపాయల వర్క్ చేసి అవి తీసుకొచ్చి గండిపేటలో పోస్తే అవి మూసీల నుంచి పోతాయి. మరి సోర్సు కాళేశ్వరమే కదా. మరి కాళేశ్వరం కూలైపోయాయి. మరి నువ్వెందుకు ఇన్ని కోట్ల రూపాయల వరకు అనౌన్స్ చేస్తున్నావు? చెప్పాలి. అంటే ఇది తొండాట. తొండాడే మంత్రులకు తోడేళ్ళకు అసలు తేడానే లేదు. కాళేశ్వరంలో భారీ కుంభకోణం జరిగింది. ప్రజల సొమ్మును దోసుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళ జేబులలో ఏదైతే కాళేశ్వరం పేరు చెప్పి దోసుకున్నారో, కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, వాళ్ళ అంచర్లు కావచ్చు, ఆ సొమ్మునంతా వాళ్ళ జేబుల నుంచి తీసుకుని, ఆ డబ్బును తీసుకుని 6 గ్యారంటీలు అమలు చేసే తీరుతాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పదే మాట్లాడుతుంటాడు. అంటే దేవాదులు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు కూడా పైసలు మింగిందా? మరి ఎస్ఆర్ఎస్పి నాగార్జున సార్ మేమే కట్టినవని మొత్తం విరవీగుతాను కదా. మరి మీరు కూడా జేబులు నింపుకున్నారా? మీరు ఎన్ని కోట్లు నింపుకున్నారు చెప్పాలా? మరి అంటే కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి, విజ్డమ్తో మాట్లాడాలి పొలిటికల్ లీడర్. అరే దశాబ్దాల పాటు ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని వలసలు, ఎన్ని ఆకలి కేకలు, ఎన్ని ఆకలి చావులు ఈ ప్రాంతంలో. వాటిని కడదేర్చాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక లక్ష్యంతో కేసీఆర్ గారు ఇంత బృహత్తరమైనటువంటి ఒక ప్రాజెక్టు కడితే గిదా మీరు మాట్లాడేది? 1200 మంది ఆత్మ బలిదానమైన తెలంగాణ కోసం. ఎందుకు? బీడుపడ్డటువంటి మా తెలంగాణ పచ్చబడాలి, నెర్రలు వారి నోర్లు ఎల్లబెట్టినటువంటి ఈ భూములు తడవాలి, సస్యశ్యామలం కావాలి అనే ఆలోచనతో అమరులు వాళ్ళు ప్రాణాలు బలి చేస్తే మొన్న మంత్రులు ఏం మాట్లాడతారు? అసలు ఇంత తొందర ఏమొచ్చింది, ఇప్పుడే ఎందుకు కట్టినావు అని కోమటిరెడ్డి గారు మాట్లాడతారు. వారంటే నాకు గౌరవం ఉంది, కానీ గిదా నువ్వు మాట్లాడేది. మరి ఏం తొందర వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రాణాలు పనంగా పెట్టిండ్రు? ఏం తొందర వచ్చిందని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకున్నారు? అంటే మేము పోయినా పర్వాలేదు, మా భవిష్యత్తు తరాలు బాగుపడాలి, మా తెలంగాణ పచ్చబడాలనే కదా. మరి ఈ సోయి వాళ్ళకి లేదా? అసలు తెలంగాణ ఉద్యమం ఎవరి మీద జరిగింది? మీ మీద కదా, కాంగ్రెస్ వాళ్ళ మీద కదా. మీరంతా బాగానే చేస్తే, మీరంతా బాగానే పొడిచుంటే మరి తెలంగాణ కోసం ఎందుకు పోరాడేట వాళ్ళం? అసలు ఈ తెలంగాణ వెనుకబడడానికి ఏకైక కారణం కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ పాలన. ఇక వాళ్ళు మళ్ళీ ఈరోజు నీతులు చెప్తే ఎట్లా అండి? కాకతీయులు గొలుసు కట్టు చెరువులు కడితే
కేసీఆర్ గారు గొలుసుకట్టు రిజర్వాయర్ నిర్మాణం చేశాడు. ఎన్ని రిజర్వాయర్లు అండి? ఎల్లంపల్లి, మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్, ఇప్పుడు గండిపేట. ఇన్ని రిజర్వాయర్లు. ఒకటి నిండితే మళ్ళీ ఆ నుండి ఇంకో ఎత్తిపోయడం, మళ్ళీ అది నిండితే ఇంకోటి ఎత్తిపోయడం, దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి. గోదావరి త్రివేణి సంగమంలో ప్రాణహితను కలుపుకొని అది సముద్రం వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ కేసీఆర్ గారు గోదావరికి ప్రణమిల్లి, అమ్మా గోదావరమ్మ, మా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మా దగ్గర ఆకలి కేకలు చూడలేకపోతున్నాం, ఆకలి చావులను చూడలేకపోతున్నాం, దయచేసి నువ్వు మా తెలంగాణ అంతటా తిరగాలి అని చెప్పి ప్రణమిల్లి అక్కడ ఆనకట్ట వేసి గోదావరిని ప్రాణహితను చేయి పట్టుకొని ఆ రెండింటికి వెనుకడుగులు నేర్పించి ఆయన తెలంగాణ మొత్తం ఆ గోదావరి ప్రాణహితను తిప్పి జంట నగరాలకు నీళ్లు చేర్చిండు. నదికే నడక నేర్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇది వాస్తవం, ఇది 100% వాస్తవం. చివరిగా బంకచెర్ల ప్రాజెక్టు యువల ప్రయోజనం కోసం ఎందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తాసు పలకవలసిన అవసరం వస్తుంది? ఇక అది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎవరి ప్రయోజనం కోసం బంకచెర్ల కడుతున్నారు, ఎవరి ప్రయోజనం కోసం మీరు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారో సమాధానం చెప్పాలా. ఆయన ఏమంటాడు, 1000 టీఎంసీలు వస్తే చాలు మాకు, ఇక మీద మీరు ఎక్కడైనా పట్టుకపోలే. అసలు కొంచెమన్నా జ్ఞానం ఉందా? ఈరోజు తెలంగాణ మొత్తం అర్బనైజ్ అవుతున్నాయి. హైదరాబాద్ జనాభా ఇప్పటికే 1.5 కోటి. భవిష్యత్తులో అది 3 కోట్లు దాటుతుంది. 3 కోట్లు దాటినప్పుడు నీకు ఈ గోదావరి జిల్లాలు సరిపోతాయా? ఎన్ని ప్రాజెక్టులు కట్టాలి? ఈరోజు బనకచెర్ల దగ్గర కనుక ప్రాజెక్టు కడితే భవిష్యత్తులో మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండదు, భవిష్యత్తు అవసరాలకు మనం ప్రాజెక్టులు కట్టుకునేటువంటి అవకాశం ఉండదు. ఇది గ్రహించలేనటువంటి ఒక దద్దమ్మ రేవంత్ రెడ్డి గారు. ఇది ఏంటంటే ఆయన గురువు చంద్రబాబు నాయుడు అందరికీ తెలిసినటువంటి విషయమే. గురుదక్షిణగా ఈరోజు బనకచెర్లను అప్పచెప్తున్నాడు, అది తెలిసినటువంటి విషయమే. మన గేట్లన్నీ ఎత్తి వాళ్ళకి నీళ్ళు అప్పచెప్తాడు. ఇది రేవంత్ రెడ్డి గారి కుట్ర. ఈ తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజానీకం దీన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు పరిపాలిస్తున్న మనని జై తెలంగాణ అననివాడు, తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి పీకేస్తున్నటువంటి వారు, తెలంగాణ తల్లిని మార్చినటువంటి వాడు, తెలంగాణ తల్లి చేతిలో మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను తొలగించి మన ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టినటువంటి వాడు ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. అటువంటి ఆయన తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు పనిచేస్తాడని నాకు అర్థం కాదు. దెర్ ఇస్ నో వే. తెలంగాణ సోయి ఎందుకు ఉంటుంది ఆయనకు? ఆయన సోయి వేరే ఉన్నది, మీకు తెలుసలేదా? ఏంటిది ఇది నాకు చెప్పండి. ఈ ఫ్యూచర్ సిటీ ఏంది, హైడ్రా ఏంది, మూసీ ఏంది, దాని వెనుక తతంగం ఏందో మనకు తెలియదా? కాబట్టి అందరూ తెలుసు. ఆయన సింపుల్ థింగ్, తెలంగాణలో ఎక్కడ నీళ్లు రాకుండా మొత్తం మళ్ళీ బీడు పడాలి. బీడు పడితే ఆ భూములన్నింటినీ వెంచర్లు చేసుకొని 4 పైసలు సంపాదించుకోవాలనేటువంటి దురాలోచన వాళ్ళలో ఉన్నది. ఇది వాస్తవం, ఇది వాస్తవం. అందుకనే ఏ ఒక్క ప్రాజెక్టును ఆయన పూర్తి చేస్తే తట్టడు మన్ను తీస్తలేడు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం నిన్న దేవాదుల నుండి 3 లిఫ్టులు రావాలి స్టేషన్ గన్పూర్కి. ఆ స్టేషన్ గన్పూర్ 3 లిఫ్టులు రావట్లేదని చెప్పి నిన్న 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజయ్య గారు నేను పాదయాత్ర చేసిండు. దేనికోసం పాదయాత్ర చేసిండు? నువ్వు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తలేవు కాబట్టి. అంటే ఆ భూములన్నీ మళ్ళీ బీడు పడితే దాన్ని వెంచర్లు చేసుకోవాలి, 4 పైసలు సంపాదించుకోవాలనేటువంటి కుట్ర ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాగి ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇంత గొప్ప ప్రాజెక్టును ఏదో బూచిగా చూపెట్టడమే కాంగ్రెస్ ఒక లక్ష్యంగా పెట్టుకున్నది. కేసీఆర్ మీద కుట్రతోనే చేస్తున్న ప్రాజెక్ట్ కేసీఆర్ కుట్రతోనే, కేసీఆర్ మీద ఉన్న కుట్రతో చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఒకటి బీడు భూములను చేసి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఇక్కడ రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నాడు, ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. బంకచెర్ల ప్రాజెక్టుకు ఇక్కడ నుంచి నీళ్లు తరలిస్తే తెలంగాణ మొత్తం బీడు భూములు కావాల్సిందే. మళ్ళీ ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఉందో తెలంగాణ మళ్ళీ అదే స్థితికి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.